హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చామదుంపల పులుసు పెడుతున్నాను ఫ్రెండ్స్. ఈ ఉడకబెడతానికి నీళ్లు పోసాను, స్టవ్ వెలిగించాను ఫ్రెండ్స్. ఈ చిన్న చిన్నవి ఈరోజు వండేస్తున్నాను. ఇంకా పెద్దవి ఉన్నాయి, అవి కట్ చేసుకునే విధంగా ఉన్నాయి. అవి ఇంకోసారికి వస్తాయి ఫ్రెండ్స్. ముందు చిన్న చిన్నవి అన్నీ ఈరోజు వండేస్తున్నాను. ఎలా వండుతానో చూడండి. మూత పెట్టి ఉడికించుకున్నాం ఒక 5 నిమిషాలు. పెద్దవి అయితే కుక్కర్లో పెట్టేదాన్ని, చిన్నయే కాబట్టి ఈ చిన్నవి కుక్కర్లో పెట్టామనుకోండి ఇంకా మెత్తగా అయిపోతాయి, రావు అసలు చేతికి. అందుకని బాయిల్ చేస్తున్నాను. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత తీసేసి ఒలుచుకుందాం. ఈలోగా నేను ఉల్లిపాయలు అవి కట్ చేసుకుంటాను. ఒకసారి చూద్దాం ఉడికినాయి లేదా. చిన్నవి కదా, తొందరగా ఉడికిపోతాయి. ఇలా గుచ్చామంటే ఇది దిగిందంటే ఉడికిపోయినట్టే. ఉడికిపోయింది. ఇంకా స్టవ్ ఆపేసుకుంటాను. చామదుంపలు ఉడికినాయి కదా, పక్కన పెట్టుకున్నాను. కళాయిలో నూనె పోసి వేడైన తర్వాత కొంచెం మెంతిపిండి వేస్తున్నాను. వేగాక ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేస్తాను. పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేసుకున్నాము. ఒకసారి చూద్దాం. కొంచెం ఉప్పు వేసి వేయించుకున్నాక త్వరగా వేగిపోయినాయి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, దుంపలు కదా వాతం చేయకుండా ఉంటుంది. ఇది వేగిన తర్వాత టమాటా కూడా వేసుకుందాము. ఇది మెత్తగా టమాటా మొత్తం మెత్తగడిన తర్వాత అప్పుడు చామదుంపలు వేసుకుందాము. అన్నం కూడా ఉడుకుతుంది. ఒకసారి మూత తీసి చూద్దామండి. టమాటా మెత్తపడింది కదా. టమాటా మెత్తగా అయిపోయింది, అడుగు అంటుకుంది. ఇప్పుడు కారం, పసుపు వేసేసుకుందాం. ఇప్పుడు చింతపండు పులుసు తీసుకొస్తున్నాం. అవి పెద్ద దుంపలు అయితే నూనెలో వేయించేదాన్ని, చిన్నగా ఉన్నాయి కాబట్టి పులుసు ఉప్పు కారం వేసేసాము. పసుపు అన్నీ వేసేసాను కదా. కొంచెం చింతపండు పులుసు వేసుకుంటున్నా. టమాటా వేసాను కాబట్టి ఎక్కువ వేయట్లేదు, లైట్గా వేసాను. ఒక పిక్క చింతపండు పులుసు వేసాను. ఇది మరిగినాక దుంపలు ఇప్పుడు ఒలుచుకుంటున్నాను. దుంపలు ఒలిచేసి దీంట్లో వేసేస్తాను. అంతే, సింపుల్గా అయిపోతుంది చామదుంపల పులుసు. మసాలా వేసుకున్న వాళ్ళు మసాలా వేసుకోవచ్చు. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసాను. చాలా బాగుంటుంది. పులుసు మరిగిందండి, చిక్కబడింది. ఇప్పుడు చామదుంపలు ఒలిసాను. పెద్ద పెద్దవి అయితే 2 ముక్కలు 3 ముక్కలు కట్ చేసుకోవచ్చు. ఈ గుడ్లాగా ఉన్నాయి కదా, బేబీ పొటాటో లాగా ఉన్నాయి. ఇవి పులుసులో వేసేసుకుంటానండి. పులుసులో వేసేసుకున్నాను. మూత పెట్టేసి ఒక నిమిషము 2 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. కొత్తిమీర జల్లి అయిపోతుంది. చామదుంప పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ పక్కన పెట్టుకున్నాను. ఇవి అయితే కుక్కర్లో పెడితే 2 విజిల్స్ వస్తే చాలండి. దీన్ని ముక్కలు కట్ చేసుకోవచ్చు. ఇలాగున్న సైడ్లు ఉన్నాయన్నీ తీసేసాను. చిన్న చిన్నవన్నీ తీసేసి బాయిల్ చేసుకున్నాను. ఇంక ఈ పెద్ద ఇంకోసారికి వస్తాయి, అందుకని ఈ పక్కన పెట్టుకొని అవి అయితే కూర వండుతున్నాను చిన్నవి. కొత్తిమీర జల్లేసి ఆపేయటమే. ఎంతో రుచికరమైన చామదుంప పులుసు రెడీ. మీరు కూడా చేసుకుంటారండి. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అన్నం కూడా ఉడికిపోయింది ఫ్రెండ్స్. వేడి అన్నం చామదుంప పులుసు చాలా బాగుంటుంది. మీరు కూడా వండుకొని తినండి. నోటికి చప్పగా ఉంది, నోరు బాగాలేదు అన్నప్పుడు ఇలాంటి చామదుంప పులుసు చేసుకొని తింటే చాలా బాగుంటుంది.
ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.